దేవుడిని ఇందును పెట్టి మనం ఆరాధించాలి, ఇందును పెట్టి మనం గణపరచాలి, ఇందును పెట్టి మనం దేవుడిని స్తుతించాలి అనే విషయంలో మనం చూస్తుంటే అనేక మందికి లేని భాగ్యం మనకిచ్చి ఈరోజు మనందరినీ సంఘముగా కూర్చి ఆయన సన్నిధిలో ఆయన పాదాల కాడ కూర్చోవడానికి ఈ సమయం ఆయన మనకి ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి పట్ల ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధికి మనం వచ్చాము అని మనం అనుకుంటాం. దేని నిమిత్తం మనం వచ్చాము, దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడని, ఆయన పట్ల విశ్వాసంతో వారికి ఆయన తగిన ప్రతిఫలం ఇస్తుందని మనం నమ్మాలి. ఆ నమ్మకం దేవుడు రుజువుపరుస్తాడు. ఏదో నలుగురు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను మందిరానికి, ఆదివారం మందిరానికి వచ్చాను, ఏదో కాను వేసుకున్నాను, ప్రార్థించుకున్నాను, వెళ్ళిపోయినది కాదు క్రైస్తవ జీవితం అనేది. దేవునితో సామాసం కలిగి ఉండాలి, దేవునితో ఐక్యత కలిగి ఉండాలి, దేవునితో సంభాషణ, దేవుని యొక్క అన్యోన్య సామాసం లేనప్పుడు దేవుని నమ్ముకున్నాను చెప్పుకునే కంటే నాకు ఇష్టమైతే వెళ్తాను లేకపోతే లేదు అని ఒక మాట చెప్పుకుంటే అసలు దానికి సమస్య లేదు. మనం ఏమో చెప్తున్నాం మాట ముందు, మేము దేవుని నమ్ముకున్నాం. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న దాని అయితే, నిజంగా దేవుని నమ్ముకున్న వాడు అయితే దేవుని మీద మనం ఎంత ఆధారపడి ఉంటున్నాం అన్నది మనకి గ్రహింపు కలిగి ఉండాలి. దేవుడి మాట మీద మనం ఎంత ఆధారపడి ఉంటున్నాం, దేవుడి ఇచ్చిన వాగ్దానాలు మనం ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాం, దేవుడి పట్ల మన ఆసక్తి ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, దేవుడి మాటకు మనం ఎంతవరకు మనం లోబడి ఉంటున్నాము అని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం పలికే మాట అది అబద్ధం అవుతుంది. దేవుడు నమ్ముకున్నాం చెప్పుకుంటాం ఈజీ, కానీ దేవుడి కోసం జీవించడం అనేది చాలా కష్టం. అది అందరికీ సాధ్యం కాదు. అది ఎవరైతే ఆ తీర్మానాన్ని తీర్మానించుకుంటారో, ఎవరైతే ఆ రకంగా జీవితాలను ఇష్టపడతారో, వారు ఏ శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా, నిందలైన ప్రతి విషయంలో దేవుణ్ణి మయంపరుస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారే కానీ అవకాశం ఉంటే దేవుని మందిలో కూర్చున్న మాట వింటాం లేకపోతే రాము అనే స్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఒకే తీర్మానం, ఏ విషయమైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే నా ప్రభు తర్వాతే, నా ప్రభు నా కోసం వేచి ఉన్నాడు, నా ప్రభు నేను దర్శిస్తే నా ప్రియుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆ మాట నేను ఎన్ని ఆ ప్రకారంగా నేను నేర్చుకోవాలి అనే సంభాషణ, ఆలోచన ఏ వ్యక్తికైతే కలిగి ఉంటుందో ఆ వ్యక్తి దేవునికి ఆరాధకుడుగా జీవించాలని ఆశపడుతుంటాడు. ఆరాధన అనేది మందిరంలో కూర్చుని 4 మాటలు విని 2 పాటలు పాడుకుని కాదు చేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో మనం కలిసి జీవించడం. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి జీవితం జీవించి తండ్రికి అర్పణ అయ్యాడో అలాగే మనం కూడా ఆరాధించడం అనేది 199 మంది ఆదివారం ఇవాళ దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం ఒకరోజు దేవుణ్ణి ఆరాధించడం అనేది అది ఎంత కరెక్ట్? దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎప్పుడు మనకు మనంగా ఇష్టపూర్వకంగా తనకు లోబడడు, ఆయనకు లోబడడు. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎలా మనం కనపరుస్తున్నాం, దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి కనపరిచేటప్పుడు మనం ఏ ఉద్దేశంతో ఆయన కనపరుస్తున్నాం, మనం నిజంగా దేవుణ్ణి కనపరుస్తున్నామా, లేకపోతే లోకంలో చూసే వాళ్ళకి మనం చూడవింపుగా ఉండేలాగా మనం దేవుణ్ణి కనపరుస్తున్నామా అనే ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి తెలియని విషయాల్లో మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం తప్పు కాదు. నాకే తెలుసు అనుకుంటాం మూర్ఖత్వం. ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం తెలియవు, కొన్ని సందర్భాల్లో మనకు తెలియనప్పుడు ఆ ప్రభు దగ్గర కూర్చుని ప్రభు నాకు నేర్పించు అని అడగాలి. అలాగే మనం సన్నిహితంగా మన దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకోవడం తప్పేం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, అంటే మనకు తెలియని ఒకరికొకరు పంచుకోవాలి, ఒకరికొకరు సమకూర్చుకోవాలి, జతపరుచుకోవాలి. అలా ఒకరికొకరు జత పనివారుగా క్రీస్తుతో కలిసి జీవించడానికి మనం కలిసి ఏకంగా ఆయనతో పాటు నడవాలి. అది ఆరాధన అవుతుంది. ఏదో 2 మాటలు చెప్పుకుని 4 పాటలు పాడుకుని కానుక వేసుకుని దశభాగాలు వేసుకునేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది మన జీవితం ప్రేమగా ఆయన పెట్టాలి. మదుపు పెట్టందే ఆరాధన లేదు.
బలివ్వాలి. ఏం బలివ్వాలి? గొర్రెపోతులనా, కోడులనా కాదే, మన స్వచ్ఛతాన్ని మనం బలివ్వాలి. మన ఇష్టాన్ని మనం చంపుకోవాలి. దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఆ సందర్భంలో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దేన్ని కూడా మనం భయపడుకోకుండా ఆ దేవుణ్ణి మనం నమ్మి ఉండాలి. దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకుంటే అది ఎంతో ధన్యత. దేవుణ్ణి నమ్ముకునేది అనే మాట, దేవుణ్ణి నమ్ముకోవడం అనేది అది నిజం. ఆ నిజం ఎంతో ధన్యత. ఆ ధన్యత కోసం మనం పాకులాడాలి. దేవుని దగ్గర ధన్యత పొందాలి. ఆ ధన్యత మనకు దేవుడు ఇస్తే వచ్చిందే కానీ మనకు మనంగా సంపాదించుకునేది ఏమీ లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటకు మనం లోపడటానికి, ఆ మాట ప్రకారం మనం జీవించడానికి, ఆ మాటకు మనం కట్టుబడి ఉండడానికి మనం ఇష్టపూర్వకంగా అంగీకరించబడాలి. శిష్యుల సహవాస సంఘము అనే ఒక పేరు పెట్టుకుని, బోర్డు పెట్టుకుని మన ఇష్టానుసారంగా మనం జీవించి మేము శిష్యుల సహవాస సంఘంలో ఉన్నాము అని చెప్పుకునేది కాదు. శిష్యుల సహవాసము అంటే శిష్యులు అంటే ఎవరు? మాటకు లోబడేవారు, ఆ విన్నదాన్ని నేర్చుకునేవారు. మనకు చేతనప్పుడు ఆయన పాదాల కూర్చుని నేర్చుకునేవారు శిష్యులు. మనం నేర్చుకునే స్వభావంలో ఉన్నామా? అది మనం చూసుకోవాలి. నేను నేర్చుకునే స్వభావంలో ఉన్నానా, లేకపోతే నన్ను నేను సమర్థించుకునే స్వభావంలో ఉన్నానా, అది చూసుకోవాలి. సమర్థించుకునే స్వభావంలో ఉంటే దేవుడికి మనం దూరం అయిపోతాం. నేర్చుకునే స్వభావంలో ఉంటే మన చేతగానే అప్పుడు నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు నీకు నాకు నేర్పడానికి. మన పట్ల ఎంతో ఆసక్తి, మనం ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన మనం ఎప్పుడు విడిచిపెట్టాడు. మనకు ఆయన కాపరిగా ఉన్నాడు, మన చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనం పిలుస్తామా సిద్ధంగా వచ్చి ఆయన మనం వాటేసుకుంటే సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధపడి ఉన్నామా లేదనేది మనమే చూసుకోవాలి. మనం ఎంతవరకు సిద్ధపడి ఉన్నామో, ఎంతవరకు మనం కరెక్ట్గా దేవుని కోసం సమయాన్ని దేవునికి ఇస్తున్నాం, మనం దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నామా అనే ఒక ఆలోచన మనకు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇర్మియా గ్రంథం 642, ఇర్మియా గ్రంథం 642 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు. ఆశ్రయము అంటే మనకేంటి? ఆశ్రయము అంటే మనకి కాసేవాడు, మనకు ఒక ఆదరణ. ఏమీ దిక్కు లేనప్పుడు, ఏ అన్నా లేనప్పుడు మనం ఎవరైతే శాదిస్తారో వాళ్ళు మనం ఏమంటాం? నాకు ఆశ్రయం ఇచ్చాడు, నన్ను శాదించాడు, నన్ను కాపాడాడు, నాకు ఆశ్రయం ఇచ్చాడు అని ఎలాగైతే అంటామో, ఆ ప్రభు, ఆ పరలోకపు తండ్రి మనకు ఆశ్రయంగా ఉన్నాడు. మన ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మనకు చెప్పుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు. మనకు ఆశ్రయం ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. ఏ బాధలోనూ, ఏ దుఃఖంలోనూ మనం విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మనం సమకూర్చుకునేవాడు, మనం శాంతించేవాడు, మనం ఆదరించేవాడు. అలాంటి ఆయన మనకు ఉన్నప్పుడు మనం ఎవరికి, ఏ దేనికి మనం భయపడవసరం. ఇందులో మనం పాటపాడుకున్నట్టుగా దేనికి మనం భయపడమని, మనం నోటితో పాట పాడినంత సులువు కాదు భయపడకుండా జీవించడం అనేది. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా అదే ధైర్యంగా బతుకుతూ ఉంటాడు. మనుషులకైతే భయపడ్డు, ఏదో ఒక రోజు సావడం, ఈ భూమి నుంచి పోవడం అనేది తీర్మానించుకునే జీవిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మనం దేవుడిని నమ్ముకున్నాం, మనం ధన్యులు అని చెప్పుకోవడానికి మన ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. కానీ మనం నిజంగా నమ్మిన, దేవుడిని నమ్మిన జీవితంలో మనం జీవిస్తున్నామా, మనకు నచ్చిన జీవితం మనం జీవిస్తున్నామా అనేది మనమే చూసుకుని సరి చేసుకోవాలి. ప్రతిసారి దేవుడు ఏదో సందర్భంలో మనకి ఏదైతే మనలో లోపం ఉందో, ఏదైతే మనలో వెళుతుందో, ఏదైతే మనకు చేత కావట్లేదో వాటి గురించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే మనకు ఆయన ఆశ్రమే ఉన్నాడు. అందరూ మనం ఎవరు చాతీడు, మనం ఎవరు జతపరుచుకోరు. ఈ భూమి ఉన్న జతలు, సమాసాలు 3-4 ముచ్చట్లు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మన శాశ్వతకాలం ఉండేది ఎవరితోనూ?
ఆ పరలోక తండ్రితో ఆ యేసుక్రీస్తు ప్రభుతో మనం శాశ్వతగా ఉంది. మన చట్టవారు ఎవరు? ఆయనతో మనం చదగట్టి ఉండాలి. మనకు నచ్చినట్టుగా మనం జీవించి మనకు నచ్చిన పేరు మనం చేస్తూ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి నేను దేవుడిని నమ్ముకున్నాను అంటే మన తండ్రితో దేవుడి వల్ల ఆయనకు నచ్చిన జీవితం జీవిస్తూ నిజంగా మనం దేవుడి మీద ఆధారపడి ఉంటే అది ధన్యత. ఎందుకు? మనకు వ్యతిరేకంగా ఏదైనా సంభవించినప్పుడు, మనకు వ్యతిరేకంగా ఏదైనా బాధ అనిపించినప్పుడు మనం ఆ బాధ గురించి కానీ, ఆ వ్యతిరేకత గురించి కానీ, ఆ ఇబ్బంది గురించి కానీ ఆలోచించేయం. మన ఆలోచన అంతా ఎలా ఉంటుంది? నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా ప్రభు మాట నేను దవదాటను, నా ప్రభు ఆలోచన తప్పును నేను నడుపుతాను, నాకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన, ఆయనే నాకు తోడుగా ఉన్నప్పుడు నేను దేవునికి భయపడాలి, ఆయనే నాకు కూడా ఉన్నప్పుడు నేను దేనికి భయపడాలి అని ఒక సంభాషణలో మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి సంభాషణ మనకు చాలా అవసరం. ఆ మెలుపుతనం చాలా అవసరం. ఏదో దేవుడు నమ్ముకున్నాం, మందిరం కూర్చోనుకునేది చాలా ఈజీ, కానీ క్రైస్తవ జీవితం జీవించడం మనుషులకి చాలా కష్టం. ఆయన కాడి సులువైందని ఎంత సులువుగా చెప్పాడు ఆయన మాట, కానీ ఆయన కాడి కింద కొత్తగా ఎవరు ఇష్టపడుతున్నాం? చాలా తక్కువ మంది ఇష్టపడతారు. అందరూ ఇష్టపడరు. నామకార్థంగా వచ్చి కూర్చోవటం, టైం ఉంటే కూర్చుంటాం, టైం లేకపోతే రాము. ఇది మన విశ్వాసం. కానీ దేవుడు అలా కాదు. ఎప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుడు. నువ్వు ఎలాగున్నా నన్ను ప్రేమించే దేవుడు. మనం ఎలాగా ఎన్ని గొంతులేసి ఎన్ని వేసాలేసినా ఆయన మనం ప్రేమించే దేవుడు. ఎప్పుడు అయ్యో ప్రభు నన్ను క్షమించండి, అప్పుడే రాపిడా నేను ఉన్నాననే దేవుడు మన దేవుడు. నువ్వు బలు అర్పించవసరలా, నువ్వు కానుకలు వేసుకోవసరలా, నువ్వు త్యాగాలు చేసుకోవసరలా, ఏమీ చేయవసరలా. నువ్వు దేని మనసుతో అయ్యో ప్రభు నేను తప్పిపోయినా ఏడితే చాలు. ఆయనకి ఎంతో కనికరం, ఎంతో ప్రేమ. అలాంటి దేవుడు నీకు నాకు ఆధారంగా ఉన్నాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను ప్రతిరోజు కాసుకుంటూ కాపాడుతూ వస్తున్నాడు. మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది మన గ్రహింపు చాలా అవసరం. రోజులు సమీపిస్తున్నాయి, మనకి దేవుడు అక్కడ సమీపంగా ఉంది. మన రోజులు తగ్గుతున్నాయి, మన ఆయుష్కాలము తగ్గుతుంది. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మెలుపు జీవితం జీవిస్తూ ఉండాలి. మనం మెలుపు జీవితం జీవిస్తూ ఉండాలి. దేవుని కోసం జీవించడానికి ఇష్టపడాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుని దేవునికి మహిమకరంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆ సందర్భంలో మనకి ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ నేను దేనికి భయపడను. ఈ ఒక్క తీర్మానం మనం తీర్మానించుకున్నప్పుడు ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ దేవునికి మహిమపరుస్తాకి సమీపంగా ఉంటాం. దేవుని మహిమపరచడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలుపుతనం మనకు చాలా అవసరం. ఎస్కేల్ గ్రంథం 718 ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం పేజీ నెంబర్ 718. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయవాడును పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకున్నామని చెప్పుకుని మనం వ్యతిరేకంగా దోషములు వ్యతిరేకమైన జీవితం మనం జీవించినప్పుడు అది తెలుసుకుని తిరిగి మళ్ళీ ఎప్పుడైతే మనం అయ్యో ప్రభా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని మనం అంగీకరించినప్పుడు అయినా మన దోషం నిమిత్తం అపవిత్రమైన మన జీవితాన్ని బాగు చేస్తున్నాం. మనం అపవిత్రపరుచుకుంటున్నాం. దేనివల్ల? దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి దేవుని ఆజ్ఞను మనం గైకోకుండా, దేవుని మాటను మనం అనుసరించుకోకుండా,
దేవుడు చెప్పింది మనం వినుకోకుండా మనకు నచ్చినట్టు మనం జీవిస్తూ మనం ప్రవర్తించినప్పుడు మనకి దోషం కలుగుతుంది. ఆ దోషాన్ని ఆయన శుభ్రంగా తీసివేసి మనల్ని పవిత్రపరచడానికి ఆయన కుమారుడిని భూమి మీద పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉట్టినే రాలా, మనం క్షమించడానికో లేదా మనం పరలోకం తీసుకెళ్ళడానికో రాలా. తండ్రి ఏవైతే మన నుంచి కోరుకుంటున్నాడో, ఏ జీవితం అయితే తండ్రి మన నుంచి ఆశిస్తున్నాడో, ఏ జీవితం అయితే మనం జీవించాలని తండ్రి తీర్మానించుకున్నాడు, ఆ జీవితం మానవుడు జీవించలేకపోయాడు. ఆ జీవితం మానవుడు జీవించలేకపోయినప్పుడు అనేక ఇంకా విస్తారమైన పాపాలు మునిగిపోయి ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనకు నేర్పించడానికి, మనకు చూపించడానికి, మనతో సమాసం కట్టి మనతో జతగా కలుపుకుని మనం మంచి నివసిస్తూ మనకు నేర్పించాలి. ఆ నేర్పడిలో మనం ఉన్నామో నేర్చుకున్నామో లేదో అనేది మనం చూసుకోవాలి. మనకి ఏమైతే ప్రభు చెప్పాడో ఆ మాట మనం నేర్చుకున్నామా నేర్చుకుంటలేదా అనే గ్రహింపు మనమే చూసుకోవాలి. నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూనే దేవునికి ఆరాధన అవుతుంది. మన పట్టణంలో ఆయన మనం చేరుస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆశపడి ఆయన పట్ల ఆసక్తి కలిగి అంగీకరించబడి మనం ఉంటామో అప్పుడు ఆయన మనం ఏ పట్టణంలో అయితే చేరుకుందామో అని ఆశపడి దాన్ని చేరుకోలేకపోతున్నామో ఆయన మన దోషం నుంచి విముక్తి చేసి మన ఆ పట్టణంలోకి చేరుస్తాడు. పాడైపోయిన మన జీవితాలను సరిచేస్తాడు. మనం కట్టుకోలేని జీవితాన్ని ఆయన మనకి కట్టిస్తాడు. నాశనమైపోయిన జీవితాలు మనందరికీ కూడా ఒకగానొకప్పుడు సమస్తము పాడు చేసుకున్నాం, పాడైపోయాం. యేసు ప్రభు కట్టిన తర్వాత కూడా మనం పాడు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమంటాడు ఆయన, నీ దోషాలను నేను తీసివేస్తా, నీవు చాలా వచ్చిన పట్టణం నేను చేరుస్తా, పాడైపోయిన నీ స్థలంలో నేను కడతా. మన హృదయం పాడైపోయింది, మన అంతరంగం పాడైపోయింది. మనం దేవుడికి లోబడి ఉంటున్నామో మనుషులకు లోబడి ఉంటున్నామో అనే గ్రహింపు కూడా లేకుండా మనకు నచ్చిన ప్రవర్తన మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, మనకు నచ్చింది మనం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడికి నచ్చింది చేయడం దేవుడికి ఇష్టం. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు చెప్పిన మాట ఉన్నప్పుడు ఆనందిస్తారా? చెప్పుకోకుండా ఏదో చేసుకుని ఇంటికి వస్తే ఆనందిస్తారా? చెప్పిన మాట విన్నప్పుడే ఆ తల్లిదండ్రులకి సంతోషం, ఆ తల్లిదండ్రులకు ఆనందం. అలాగే ఆ పరలోక తండ్రి కూడా ఆయన ఎప్పుడైతే మనకు బాగు చేస్తానన్నాడో మనం ఇష్టపడుతుంది ఆయనకి లోబడాలి. ఆయనకు లోబడినప్పుడు ప్రభా నాకు చేత కావట్లేదు, నన్ను సరిచేయి, నన్ను కట్టుదన్నావు కదా ప్రభా, నాకు కట్టు, నా జీవితంతో పాడు చేసుకున్నాను, నేను వ్యర్థమైన సామాసాలతో, వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన సంభాషణలతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఖాళీగా ఉన్న సమయం కూడా నీకు ఇవ్వలేకపోతున్నా, నా సమస్యలు లేనుకొని నా చుట్టూ పెట్టుకుని నిన్ను మర్చిపోయి నీకు దూరం అయిపోతున్నా ప్రభా, అది ఆత్మంతా చెడిపోయిన స్థలాన్ని నువ్వు కడతానన్నావు, కట్టు. మనం అడిగినప్పుడు ఆయన కడతాడు, బాగు చేస్తాడు. మళ్ళీ నిన్ను యథారీతిగా ఆత్మీయ క్రైస్తవ జీవితంలో జీవించేలా ఆయన చేస్తాడు. ఎప్పుడు కూడా దేవునికి మనం లోబడి ఉండాలి కానీ మనుషులకు కాదు. మనుషులకి లోబడితే ఎప్పుడూ మనం వాళ్ళ కింద శిరసాలు జీవిస్తాం. దేవుడు చెప్పిన వాగ్దానం మనం పట్టుకున్నప్పుడు మనం దేనికి భయపడవసల్లా, ఎవరికి భయపడవసల్లా. మనం భయపడేదల్లా ఒక్కడికే, ఆ పరలోక తండ్రి. నా వల్ల ఎక్కడ అపకీర్తి వస్తారో నా ప్రభుకి, నా వల్ల ఎక్కడ దేవుడిని అవమానపరుస్తానో, నా జీవితంలో ఎక్కడ నేను దేవుడిని తెచ్చపరుస్తానో అనే భయంతో దేవుని ముందు తలంచుతూ మనం జీవించాలి కానీ మనుషులకు తలంచే జీవితం మనకు కాదు. ఎప్పుడైతే మనం అటువంటి జీవితం జీవిస్తున్నామో మనం ఎక్కడ పాడైపోయినా సరే ఆయన అప్పటికప్పుడు మనల్ని కట్టుతూ బాగు చేస్తూ సరి చేస్తూ మనం లేవనెత్తే దేవుడు మనకున్నాడు, మనకు నేర్పించే దేవుడు మనకున్నాడు. దానికి మనం లోబడాలి లేదా అన్నది మన నిర్ణయాలు పెట్టి ఆధారపడి ఉంది, మన ఇష్టం మీద మనం ఆధారపడి ఉంది. ఏదైనా సరే లోబడితేనే ఆ వ్యక్తి మీద ఒక ప్రయోగం జరుగుతాడు. లోపడుకోకుండా నాకు ఈ రోగం ఇలాగే ఉంచే, నా కడుపులో కంటే అలాగే ఉంచు, నాకు ఆపరేషన్ వచ్చు అంటే అలా కంటే అలా పెరుగుతూ ఉంటుంది తప్ప ఆ కంటి నుంచి ఆ పాపం నుంచి ఆ రోగం నుంచి విముక్తి కాలేడు మనిషి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నేను ఇలాగే ఉంటాను, నా రీతి ఇంతే, నా ఆలోచన ఇంతే, నాకు నచ్చినట్టు నేను చేస్తానుకున్నావా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత లెక్క కోల్పోతున్నావో, నీ ప్రయాణం ఎంత లెక్క ఎడమైపోయిందో మనమే గ్రహించుకోవాలి.
మనం సన్నిహితంగా ప్రభుతో కలిసి నడుస్తున్నామా, మన సొంత నిర్ణయం ప్రకారంగా మనం నడుస్తున్నామా అన్నది గ్రహింపు మనకు చాలా అవసరం. మన నడకను పెట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. మన ఆలోచన పెట్టే దేవుడి క్రయదానం ఉంది. మన ప్రవర్తించే ప్రవర్తన పెట్టి దేవుడు మనకే ప్రతిఫలించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మార్కులు పొందడానికి మనం ఎప్పుడూ కూడా నాకు ఎక్కువ మార్కులు రావాలంటే పిల్లలు చూడండి, ఎగ్జామ్స్ టైం అంతా కష్టపడి రాత్రులు పుస్తకాలు ముందు చదువుతూ ఉంటారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా నా ప్రభు ముందు నేను కూర్చోవాలనే ఆశ, నేను నా ప్రభు దగ్గరే కూర్చోవాలి, నేను నా ప్రభుతో దగ్గరే ఉండి నడవాలి, నా ప్రభుతో దగ్గర సావాసం చేయాలి, ఒక ఆశ, ఒక తపన మనలో ఉండాలి. ఆయన ఎందుకు బాగు చేస్తానన్నాడు? నీకు ఆయన ఆశ పుట్టించడానికి. నువ్వు బాగుపడ్డావా? ఆయన బాగు చేశాడా? ఆయన కట్టాడా? నీ పాడైపోయిన స్థలాన్ని మళ్ళీ బాగు చేసి కట్టాడా? నీ ఆత్మీయ జీవితంలో మనం ఎలా జీవిస్తూ ఉంటాయి, ఆశపడుతూ ఉంటాం. నా ప్రభు సన్నిధిలో ఉండాలి, నా ప్రభుతో ఉండాలి, నా ప్రభుతో కలిసి జీవించాలి. నా ప్రభు మాట ఒక్క మాట కూడా నేను పంచుకోకూడదు. నా జీవితం చాలా తక్కువ టైం ఉంది. అన్నయ్య గారు చాలాసార్లు చెప్పాడు ఈ మాట. సముద్రం జడాలంటూ తిరిగినా కానీ ఆ దేవుని వాక్యం దొరకదా. పనవటి నుంచి తూర్పుకి, సముద్రం ఒడ్డుల నుంచి సముద్రం అంతా తిరిగినా కానీ ఆ దేవుని వాక్యం దొరకదా. కానీ మనకి అన్ని సౌకర్యాలు ఉండి దేవుని వాక్యం వినడానికి మనకు నిర్లక్ష్యం, బద్ధకం. ఏదైనా కొంచెం తలగపోతూ ఉంటే మనం ఏమంటాం? ఇవాళ ప్రాణం పోవాలా, ఇవాళ నేను చర్చకు రా. నీ ప్రాణం పోలేదు, తలగపోటుగా ఉంది, అన్నం కూడా మానేసావా? నువ్వు కూలి పని చేద్దాం మానేసావా? అవి మాను, ఎందుకంటే మనకు సంపద కావాలి. అవి తినకపోతే మనం చచ్చిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మనిషి కేవలం రొట్టె ముక్క వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తామన్నాడు. మనం దేనికోసం పాకులాడుతున్నాము? ఆ గుప్పుడు మెతుకుల కోసం పాకులాడుతున్నాం. జనుడు పట్టు కోసం, గుప్పుడు మెతుకుల కోసం పాకులాడుతున్నామే కానీ అయ్యో నా దేవుని వాక్యం కోల్పోతున్నాను, నా దేవుని సన్నిధి కోల్పోతున్నాను, నా దేవుని మాటతో సామాసం అన్ని కోల్పోతున్నాను. టైం ఉండి కూడా నా దేవుని దూరం చేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నా, నా జీవితం ఏమైపోతుంది అని మనం ఏడుతున్నామా? ఏడుతే ఆయన కడతాడు, పాడైపోయిన జీవితాన్ని కడతాడు. మనకు అన్ని సౌకర్యాలు ఉండి కూడా దేవుని వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము అంటే అది ఎందుకు అలా జరుగుతుంది? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని నేను గైకొనలేదు. దేవుని వాక్యాన్ని నేను గైకొనాలంటే నా ఇష్టాన్ని చంపుకోవాలి, నా ప్రభు కోసం పాపులాడాలి. ఆ వాక్యం దొరకదు, రోజులు లేవు. ఒకనొక రోజు నీ హృదయంలో నువ్వు ఏ వాక్యం అయితే, ఏ మాటలైతే భద్రపరుచుకున్నావు ఆ మాటలు నువ్వు ధ్యానించుకుంటూ ప్రభు నా రోజు నీకు ఎన్నాడని ఎదురు చూసే రోజులు వస్తాయి. అప్పటి వరకు మనం బతుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. దేవుడు ఊరికే చెప్పేస్తాను ఆ మాటలు. దానికోసం మనం పాకులాడాలి, దానికోసం మనం నెతుక్కోవాలి. ఆ స్థలంలో, ఆ పాడైపోయిన స్థలంలో ఆయన బాగు చేస్తానన్నప్పుడు ఆయనకు లోపడాలి. మనం దేనికి లోపడుతున్నాం అన్నది మనమే చూసుకోవాలి, మనకు మనమే సరి చేసుకోవాలి. దేవుడు సరిగ్గా కూర్చుని దేవుడు మాటలు వింటూ ప్రభు నాలో ఈ లోపం ఉంది, నేను ఎంతవరకు వ్యర్థంగా జీవించేశాను, దీన్ని తీసుకోవడానికి అసలు ఆలోచన నాకు రాలా, ఈ లోపం నాకు ఇది ఉండిపోయింది. ప్రభు దీని నుంచి నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా స్థలం పాడైపోయిన స్థలాన్ని నువ్వు కట్టు అని అడిగినప్పుడు ఆయన పాడైపోయిన స్థలాన్ని ఇది కడతానంటున్నాడు. మన స్థలం ఆయనకి ఎత్తే మనం పోతే ఆయన కట్టడం. మనం ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఒక కాపీ మేస్త్రినో లేకపోతే కాంట్రాక్టర్నో తీసుకొచ్చి కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఇల్లు కట్టి అంటే ఎక్కడ కడతాడు? ఆ స్థలం చూపించాలి కదా. అలాగే ఆ దేవుడికి మనం చూపించాలి, ప్రభావితో ఈ స్థలం నాకు పాడైపోయింది, ఈ విషయంలో నేను పాడైపోయా, ఇక్కడ నేను తప్పిపోయా, ఇక్కడ ప్రభా ఇది కట్టు అన్న. ఈ లోపం ఉంది నాకు, ఈ కోపం ఉండే పాపం ఈ మూడు ఉండిపోయింది ప్రభా, అది రాట్లా, దాన్ని తీసుకోలేకపోతున్నా, దాన్ని కట్టు ప్రభా, దాన్ని శుభ్రంగా తీసేసి ప్రభా నీ పునాది వేసి కట్టు, నా మొహం చూపు అనే పాపం నుంచి నేను ఇప్పించుకోలేకపోతున్నా, ఇది మూడు దాక్కుంది ప్రభా, రాట్లా బయట అన్నాడు. కడుగుతాడు. నాలో ద్వేషం అనేది నా అంతరంగంలో ఉండిపోయింది, అసేదైన వేరు నాలో ఉండిపోయింది, దాన్ని నేను తీసుకురాకపోతున్నా అని అడిగినప్పుడు ఆయన దాన్ని తీసి అక్కడ ఆయన జీవంతో కడతాడు.
దేంతో కట్టబడాలనేది మనమే నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకుని ఆయన సరెండర్ అయినప్పుడు ఆయన కడతాడు. మనకు మనంగా కట్టుకోలేదు, మనకు ఎవరికి అది సాధ్యం కాదు, కానీ ఆయనకి సాధ్యం, ఆయన చేయగలరు. ఈ విశ్వాసం, ఈ నమ్మకం మనమే ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన మాటలు వింటూ, ప్రభా నువ్వు పలికే మాటలో నాలో ఈ దోషం ఉంది అని మనం చెప్పినప్పుడు ఆయన కడుగుతాడు, ఆయన శుద్ధి చేస్తాడు, అప్పుడు కడతాడు. మళ్ళీ ఆయన పునాదుల మీద నిన్ను కడతాడు. ఆ మెలకు మనకు చాలా అవసరం, ఎందుకంటే రోజులు సమీపిస్తున్నాయి. ఇర్మియా గ్రంథం పేజీ నెంబర్ 656. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 656 పేజీ నెంబరు 19వ వచనం. 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియ జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాక్రమమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కళ్ళారా చూస్తున్నావు. ఆయన ఆలోచన విషయంలో ఆయనకు ఆయనే గొప్పవాడు. ఆయన ఆలోచనలు, ఆయన కార్యాలు ఎవరికి అర్థం కావు. నేను అర్థం చేసుకున్నదల్లా ఒకటే ఒకటి, ఆయన ఒక స్థాపించాలని తీర్మానించుకున్నప్పుడు ఆ మూర్ఖత్వపు మనుషుల్లోంచి ఒక మనిషిని బయటకు తీసేసి ఆ మనిషిని నలకొట్టి దూరపరిచి వాళ్ళ మర్చిపోయే వాళ్ళు కూడా మనిషిని వాళ్ళ దరిదాపులో కూడా జారమన్నారు. మోషేని ఎలా అయితే ఆ ఐగుప్తు జనం నుంచి 40 సంవత్సరాలు దూరపరిచేశాడో, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు మర్చిపోయేంత దూరం దేవుడు వారి దగ్గరికి వెళ్ళనివాడు. ఇక్కడ ఈ వ్యక్తిని నలకొడతాడు. ఎందుకు నలకొడతాడో ఆ వ్యక్తికి అర్థం కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఆయన క్రియలు ఎలా ఉంటాయంటే ఆయన పని నెరవేర్చుకోవడానికి ఆయనకు నచ్చిన మలుపులు తిప్పుతూ ఉంటాడు. ఏదైనా ఆయన చేయగల సమర్థుడు. అలాంటి కాడికి తీసుకెళ్ళి ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే వీడు మొత్తం మర్చిపోవాలి, వీడు అక్కడే ఉండి అక్కడ మారుమూర్చు పొంది దేవుడి గురించి చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, నిన్నటిదాకా వీడు బొద్దు నాకు తెలియదా, నిన్నటిదాకా వీడు ఎవడో నాకు తెలియదా, వీడు ఎలా చెప్తే కూర్చొని మాట్లాడటానికి ఎవరో కూర్చుంటాడు దగ్గర, వీడు బతుకు దర్శకులు సార్లే. అందుకే దేవుడు ఆలోచన ఎలా ఉంటుందంటే దూరపరిచేస్తాడు, దూరం చేసేస్తాడు. ఆ మనిషిని దూరం చేసి కొంతమంది మర్చిపోయే వరకు కూడా ఆ మనిషి అక్కడ ఉంచడం. ఆయన సమయం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పంపుతాడు. అప్పుడు ఆయన కార్యాలను నెరవేర్చుకుంటాడు. అలాగే మనల్ని కూడా ఆయనకు నచ్చినప్పుడు, ఆయనకి ఇష్టమైనప్పుడు మనం వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఆయనకు లోబడితే ఆయన మనలో కార్యాలు చేసే కార్యాలు మనకి ఎవరికి అర్థం కావు. ఆ కార్యాలు మొదలు పెట్టిన తర్వాత అర్థమవుతుంది. అయ్యో ప్రభా, నన్ను ఎందుకు దూరపరిచావు, నాకు ఇప్పుడు వరకు నాకు అర్థం కాదా, నీ పని చేయించుకోవడానికా, నీ ఆలోచన ఏంది ప్రభా, నన్ను భక్తులు చేయడానికి కారణం ఇదా అని ఒక ఆలోచన గుర్తిస్తాడు మనకు. అప్పటి వరకు ఆయన కార్యాలను చూసేస్తాం. ఆయన పనులు ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు, ఆయన విత్తనాలు ఆయన జరుపుకుని వెళ్ళిపోతాడు. అవి మొలిసి అవి పంట కోసేటప్పుడు, ఆ పొలం కోసేటప్పుడు కానీ అర్థం కావు. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మన పాపంలో బయటమైనప్పుడు మన మధ్య నివసిస్తూ యేసుక్రీస్తు ప్రభుని మనం ఎవరో చూడగలిగామా? మనం ఎవరూ చూడలేం. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ ఉన్నాడని మనం విశ్వసించి చూడగలుగుతున్నాం. దేవుడే మాట్లాడుతున్నాడని ఒక ఆలకింపు, ఒక ఆలోచన, ఒక నమ్మకం. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్టుగాను,
చేయగల సమర్థుడు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు నేను ఆశ్రయిస్తున్నావు. అలాంటి దేవుడిని నువ్వు నేను ఆయన చెంతన చేరి ఉన్నాం. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మనం శిక్షించడానికి, మన మీద తీర్పు తీర్చడానికి ఏం రాలా. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి విడిపించి దేవుడు ఆలోచన ఇది, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయి, దేవుడు నిన్ను ఇలా గణపరుస్తాడు, నువ్వు దేవుడిని ప్రేమిస్తే నిన్ను గణపరుస్తాడు అని అనేక సందర్భాల్లో మనకి హెచ్చరిస్తూ చూపిస్తూ ఆయన నేర్పిస్తూ కొనసాగించాడు. ఈరోజు నువ్వు నేనేమంటున్నావు? మేము దేవుడు నమ్ముకున్నాం. నేను దేవుడు నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకున్న క్రియ మనలో కనిపిస్తే మనం చూసేవాడు గురుగారు చెప్పినట్టుగా వాడి చేతులకి దండం పెడతాడు. నిజంగా దేవుడు నమ్ముకున్నాడు ఎలా ఏడు. నిజమైన క్రీస్తు స్వరూపం మనలో కనిపించాలి. ఏదో ఒక రోజు మన శత్రువులే మన దగ్గరికి వచ్చి అంటారు, నేను వ్యర్థంగా మాట్లాడగానే నిజంగా మీరు దేవుడు నమ్ముకున్నవాడిని. ఆ మాట కోసం మనం పాకులాడుతూ ఉండాలి. ఆ మాట మనమే పడిన వరకు మనం పాకులాడుతూ ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని ఎలాగైతే పరలోక తండ్రి అన్నాడో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను, సత్యలోగా ఒక మాట మనం అనిపించుకుంటే చాలు. ఆ ఒక్క మాట మనం అనిపించుకుంటే చాలు, మన జన్మ ధన్యమవుతుంది. దేవుని కార్యాలు ఎవరికి అంతు చిక్కు. ఆయన మనం ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎవరికి వారు అసలు ఎవరికైనా ఒకరికొకరు పొంతలు కానీ సమాసాలు కానీ సంబంధాలు ఎవరికైనా అసలు ఆలోచన ఉందా? మన సేవకులు ఎక్కడి నుంచో వచ్చారు, నేను ఎక్కడి నుంచో వచ్చాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు అలా తలకోపక్కి తీసుకొచ్చి ఆయన ఒక సంఘముగా కూర్చి ఇక్కడ మనందరినీ కూడా ఆయన సంఘములుగా చేర్చుకున్నాడు. ఇది ఆయన కార్యాలు, ఆయన సంకల్పం. జాగ్రత్త చెప్పున ఎక్కడో వెతుక్కున్నారంట, నాకు తెలియదు. ఎక్కడో మంది గంటలు వెతుక్కున్నారంట. దేవుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల మెయిన్గా సెంటర్ చూసి ఇక్కడ నియమించాడు. ఇక్కడ కడతామని, ఈ మందిరం కడతామని ఆ కట్టిన వాడు కూడా ముగించుకోలేదట. ఒకసారి యేసుకున్న పాస్టర్ గారు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటాయి. రే దేవుడు ఇలా అప్పుడు ఒకలా మార్చేసాడు, ఆయన ఎలా కట్టేసాడు అని కాయగాలు అలా ఉంటాయి. మనం ఎవరు ఊహించుకోలేము, మనం ఎవరు తలుసుకోలేము. ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో ఎవరికి తెలియదు, ఎవరు ఏ పక్క నుంచి వచ్చామో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మనమందరం ఏక మనసు కలిగి ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే ఆయన ప్రేమ పొందే అదృష్టం అందరికీ ఉండదు. ఆ కార్యాలు చూసే భాగ్యం అందరికీ తెలియదు, ఆ గ్రహింపు అందరికీ ఉండదు. ఎవరు అయితే నాతో నా ప్రభు సాహసం కలిగి ఉన్నాడు, నా ప్రభు చెప్పింది నేను వింటానని ఆశపడి ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకే అర్థమవుతాడు ప్రభు చేసిన కార్యాలు ఏంటనేది. ఎలాంటి భ్రష్టత్వం నుంచి అయినా సరే, ఎలాంటి మూర్ఖత్వం నుంచి అయినా సరే, ఎలాంటి కఠిన హృదయాన్నైనా సరే ఆయనకు అవసరమైనప్పుడు దాన్ని తిరగొట్టి నలగొట్టి ఉండసేసి ముద్దగా నిలబెడతాడు. నాకు చేతగంటల ప్రభావం ఏడ్చినప్పుడు అప్పుడు రా నేను ఉన్నాను, రా లేవు, అంతవరకు కూడా ఆయన నిన్ను నలగొడుతూనే ఉంటాడు, తిరగొడుతూనే ఉంటాడు. మనం లోపడే వరకు ఆయన మనకి ఆ యొక్క నలుగుడు చాలా అవసరం. ఆ నలుగుడు లేకపోతే, ఆ రాపుడు లేకపోతే ఒడ్లు బియ్యం తాలేదు, ఆ బియ్యం అన్నం, ఆ బియ్యం అన్నం అవ్వకపోతే మన ఆకలి తీరదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నలగకపోతే నలుగురిలో మనం నేర్చుకున్నది దేవుడు నాకు నేర్పించిన భాష ఎదరవాళ్ళకి నేను నేర్పకపోతే నాకు జీవితానికి అర్థమే ఉంటుంది. అందుకనే దేవుడు నలగొడుతూ ఉంటాడు. అందుకనే దేవుడు బాగా చెత్తకొట్టి రోడ్లు వేసి కుమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే నాలో గర్వం ఉంది, నాలో అహంకారం ఉంది. ఆ అహంకారం పోయేవాళ్ళు కూడా నాకు కొట్టాడు. ఎవరా నన్ను కాదని వచ్చేది అనే మూర్ఖత్వపు జీవితం జీవించిన మూర్ఖుని. అలాంటి మూర్ఖుల్లో ఒక కార్యం చేశాడు ఆయన, అద్భుతం చేశాడు. ఆ జీవితంలో అట్టి జీవితంతో నేను వచ్చి ఉంటుంటే కనుక మీరు ఏమంటారు? బాబు నువ్వు కూర్చున్న స్థలం కాదు ఇది, దేవుడికి నమ్ముకున్నాడు కూర్చున్న స్థలం, బయట కూర్చో, నీకు ఎంత పనులు బయట వచ్చి మాట్లాడుతూ వెళ్ళి నుంచో అనేవాడు. కానీ దేవుడు ముందుగానే వెనకొడుతూ మొదలెట్టాడు. ఆ యొక్క కలవత్వాల నుంచి తప్పుకోవాలంటే ఆ స్థలం నుంచే మార్చేశాడు. ఆ యొక్క బుద్ధితనం నుంచి విడిపించుకోవాలంటే
ఆ స్నేహితులను దూరం చేశాడు. ఆయన కార్యాలు ఊహించుకోలేని ఆయన అద్భుతాలు మన హృదయానికి అంత చిక్కనవి. వెతుక్కుంటూ పోతే అనేకమంది దొరుకుతూ ఉంటాయి. దేంట్లోనూ మనిషి తృప్తి పొందలేడు, ఏ విషయంలోనూ మానవుడు తృప్తి పొందలేడు. కానీ ఒకే ఒక విషయంలో దేవుడు పని చేయడం ఇష్టపడిన వాడికి ఆ పని చేయడానికి మాత్రమే తృప్తి కలిగి ఉంటాడు. నేను చెడ్డవి అనుభవించా, సుఖాన్ని అనుభవించా, మంచిని అనుభవించా, అన్ని అనుభవించా, తాగుడు కానించి అన్ని అనుభవించా, కానీ నాకు దేంట్లో తృప్తి అనిపించలా. ఇంకేదో చేయాలి. ఆ జీవితం సగం జీవితం వాటిలో ఆలోచించు అలసిపోయా, అని దాంట్లో నాకేమి తృప్తి అనిపించలా. ఆఖరి మిగిలింది ఒక్కటే, ప్రేమగా సంఘంలో ఉన్న వాడిని పిలవడం, వాళ్ళతో ప్రేమగా అన్నాన్ని పిలిపించుకోవడం, దీంట్లో ఉన్న తృప్తి, ఆ ప్రభుని జ్ఞానించే దాంట్లో ఉన్న ఆనందం నా జీవితంలో ఎప్పుడు నేను రుచి చూడాలి. ఇప్పుడు దేవుడు నాకు రుచి చూపించాడు. ఆ రుచిని నేను అనుభవిస్తున్నాను, ఆ ఆనందాన్ని నేను కనపరుచుకుంటున్నాను, ఆ సంతోషాన్ని నేను ఎరిగి ఉన్నాను. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన కార్యాలకి ఎవరు మనం ఊహించుకోలేదు. దేవుడు నమ్ముకున్నాము, మనలో చూస్తున్నాము అని అన్నంత సులువు కాదు. నీకు ఆశ ఉంటే నీలో కూడా అలాంటి అద్భుతాలు అనేక మంది చేస్తాడు దేవుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీ జీవితం ఎలా మార్చాలో ఆయన ఆలోచించి ముందే ఉంచాడు. నువ్వు నేను లోబడితే ఆయన, మనం లోబడలేదా ఆయన కూడా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అక్కడ రాలా బాబు అని ఆయన కూడా చేస్తాడు. ఎప్పుడైతే నీ మనసు గాయపడ్డదో, నీ మనసు బాధ అనిపించిందో, అది వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు. ప్రభా నువ్వు చేయి కార్యం అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీలో నాలో కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేయలేదు మనకు ఎవరికి తెలియదా? అందరూ చేశారు. కానీ మానవుడు స్వభావం ఎటువంటిదంటే ఊరికే మర్చిపోయే స్వభావం. మనకు నచ్చినవి మాత్రమే జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుడు చేసే అద్భుతాలు మాత్రం జ్ఞాపకం. ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచే విధానం ఎదుర్కోవాలి, కానీ మనుషులు కనపరిచే విధానం కాదు. యోహాను సువార్త పేజీ నెంబర్ 82. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? మన మీద పెత్తనం చేసి, మన తీర్పులు తీర్చి, మన కాలు చేతులు జరపడానికి రాదు. అంధకార స్థితిలో మనం ఉన్నప్పుడు, పాపంలో మనం జీవిస్తున్నప్పుడు, మనందరినీ రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం పొందవలసిన దెబ్బలు, మనం పొందవలసిన నిందలు, మనం అనుభవించవలసిన శ్రమలు సమస్తము ఆయన అనుభవించాడు. ఆ అనుభవించడంలో ఆయన సంతోషించాడే కానీ ఎప్పుడు ఎవరి మీద ఫిర్యాదు చేయలే. తండ్రి వీళ్ళు నన్ను చాలా హింసిస్తున్నారు, వీళ్ళ మాట వల్ల నేను చాలా బాధపడుతున్నాను, వీళ్ళు నన్ను కించపడుతున్నారు, నన్ను బాధపడుతున్నారు, ఎప్పుడు ఎవరి గురించి కూడా ఫిర్యాదు చేయలే. ఆనందించాడు, సంతోషపడ్డాడు. ఆయన ఆ క్రైము ఆనందంగా ఆ బాధను అనుభవించడం వల్ల నీకు నాకు రక్షణ వచ్చింది. ఇస్తూ ఊరికే రక్షణ వచ్చింది అనుకున్నావా? నేను దేవుడు అనుకున్నంత మాత్రం రక్షణ వచ్చింది అనుకున్నావా? బాప్టిజం పుణ్యంలో మునిగినంత మాత్రం మనకి రక్షణ వచ్చేసింది అనుకున్నావా? కాదే, దానికి క్రైమ్ ఉంది. ఆయన క్రైమ్ చెల్లించాడు. మదుపు ఆయన జీవితాన్ని, యవన ప్రాయాన్ని మదుపు పెట్టాడు. ఇవాళ నువ్వు నేనేమన్నావు, ఇక్కడ నా టైం ఉంది, నా వయసు చిన్న వయసే కదా, ఇక్కడ నా టైం నేను అనుభవించి చాలా ఉన్నాయి. ఈ భూమిని అనుభవించి మంచి అనుకున్నాను. ఆ అనుభవించిన జీవితం నుంచి వెళ్తుపుట్టి ఎందుకు ప్రభు నన్ను ఇంత అలాంటి పాపిష్ట జీవితం నుంచి నన్ను ఎంత ప్రేమించకపోతే ఆయన ఈ యొక్క ఘనత నాకు ఇచ్చి నన్ను ప్రేమించావు అని ఏడ్చేవాడు అనేక మంది ఉన్నారు.
అనేక మంది ఉన్నారు. కానీ అజ్ఞాన స్థితిలో ఇంకా మనం ఏమంటున్నాం, అట్లా టైం ఇప్పుడే పాపం ఏంటి అంటే నాకు ఇంకా బోర్డు పాపాలు నేను చేయాలి, బోర్డు పనికిమాలిన జీవితం నేను జీవించాలి, బోర్డు అంత సంవత్సరాలు నా ఇష్టాంతంగా నేను జీవించి బతకాలి, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను. ఆయన కాడి పలుపు కాదు, సులువైన. నువ్వు మందిరంలో కూర్చుంటే నీ నెత్తి మీద మోటలు ఎత్తుతుల్లా, ఆయన మాటలు రాడుతూ నిన్ను కొట్టట్లా, మాటలతో నేను నిమిషించల్లా, ఆయన మార్గాలు తెలియపరుస్తున్నా. ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆ పరలోక తండ్రి నీకు వాక్యం ద్వారా నీ జీవితాన్ని నా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఆయన చెప్తున్నాడు, మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు వినడానికి నీకు భారంగా ఉందండి. ఆయన కాడి నీకు భారమే. ఆ మాట వినడానికే మనకు భారం అనిపించినప్పుడు మన జీవితం దేవుడు నమ్ముకున్నామని చెప్పుకునే జీవితం అసలు మన జీవితం ఎటువంటిదో మనం గ్రహించుకోవాలి. ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు, అలాగే మనం కూడా ఎవరిని తీర్పు తీర్చడం, కానీ మనం నేర్చుకోవాల్సింది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎన్నిసార్లు తెలియపరిచినా, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా మానవ జీవితం ఎలా ఉంటుందంటే ఇవాళ విన్నాం కదా చూద్దాం. ఎంతకాలం ఆ జీవితం, ఎంతకాలం దేవుడు లోపడే జీవితం జీవిద్దాం. ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని కోసం జీవించడానికి, దేవుడు ఎలాగైతే ఆయన మదుపు పెట్టి నన్ను విడిపించాడో అలాంటి ప్రేమ నేను పొందాలి. నేను పొందిన ప్రేమ నా సహోదరులకి నేను పంచాలి. ఆయనకి ఎంత కనికరం లేకపోతే నా పాప రోతపత్రం నుంచి నన్ను విడుదల చేశాడు అనే మనసు, ఆలోచన కలిగి ఉండాలి. ఆయన కోసం జీవించడానికి ఇష్టపడాలి, కానీ లోకం కోసం, లోకంలో ఉన్న వారి కోసం కాదు. లోకం కోసం, లోకంలో ఉన్న వారి కోసం మనం జీవించామా మార్తపరిచయం చేసినట్టే. మన మనుషుల గంట కోసం చేసేది ఏదైనా సరే మార్తపరిచేది. దేవుని కోసం చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు నీకు మార్పులు పడతాయి. ఆయన వేస్తాడు మనుషులు వేసే మార్పులు అయితే మనకు అవసరం. మనుషులు వేసే మార్పులు లాంటివి నువ్వు ఏదైనా చేసినప్పుడు, నువ్వు ఏదైనా సహాయపడినప్పుడు, నువ్వు ఏదైనా సంతోషమైన మాటలు చెప్పినప్పుడు నాకు ఇష్టం లేడంట. ఏదన్నా కోపం వచ్చి నెలలు తీసి నువ్వు చేసింది తప్పు అంటే ఏడిసే వేదవా, నేను చేసింది తప్పు అంటావంటే నువ్వా, అసలు నీ బతికేంటో నీకు తెలుసా? ఇది మానవుని ప్రేమ. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. నువ్వు వెళ్ళాలన్నా సరే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన బాగు చేస్తాడు, ఆయన సరి చేస్తాడు. ఆయన మనం ప్రేమించిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. మన స్నేహితులు, సామస్తులు మనం ఏమంటాం, నీకెందుకు నేనున్నా, నీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డమేస్తా. అది ఎంతవరకు కరెక్ట్? ఎవడన్నా చూసామో మనం? ప్రాణం పోయేవాడికి ఎవడన్నా ప్రాణం తీసాడు, ప్రాణం పెడతా ఎవడన్నా చూసాం? కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన స్నేహితుడు, ఒక్కడే నిజమైన సావాసం చేసేవాడు, ఒక్కడే నిజమైన ప్రేమ చూపించేవాడు. ప్రతి మనిషిలోనూ వ్యర్థమైన కపటమైన ప్రేమ. నిజంగా ప్రేమించేవాడు ఆ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మనందరిని ప్రేమించిన మననే ఆయన క్రయం పెట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనల్ని ఏమంటున్నాడు? స్నేహితులు అంటున్నాడు. పనికి మాట వాళ్ళకి ఎవరన్నా స్నేహం చేస్తాడా? దురలవాట్లు ఉన్న వాళ్ళతో ఎవరన్నా స్నేహం చేస్తాడా? పాప పనులు చేసే వాళ్ళతో ఎవరన్నా స్నేహం చేస్తారా? కానీ ఆయన ఏమన్నాడు? తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవడన్నా ఉంటాడా? ఆయన పెట్టాడు. మన పాప జీవితంలో మనం కొల్లాడుతున్నప్పుడు, పాపంలో మునిగి తేలుతున్నప్పుడు, మన జీవితాలంటే మనం తెలియనప్పుడు, మనం నచ్చినట్టుగా మనం జీవించినప్పుడు ఆయన ప్రాణం
క్రయం చెల్లించి మన పాపాలని శుద్ధి చేశాడు, కడిగాడు. ఆయన రక్తంతో మన సమస్తమును హృదయవంతుని కడిగి భద్రపరిచాడు. మన ఆత్మను ఆయన తండ్రి దగ్గర కూర్చోబెట్టాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆయన ప్రతిదీ కూడా ఆయన ఏమైతే చెప్తున్నాడో ఆ మాట మనం వినడానికి ఇష్టపడాలి, ఆ మాట వినడానికి ఇష్టపడాలి. 14 వచ్చిన కూడా చదవండి. నేను నీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంది. ఆయన ఏ ఆజ్ఞలు మనకు ఆజ్ఞాపించాడు, ఏ ఆజ్ఞలు అయితే మనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు మనం చేస్తేనే ఆయన స్నేహితులైంది. యేసుక్రీస్తు ప్రభు నా స్నేహితుడు, యేసుక్రీస్తు ప్రభు నా అన్న, యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు. నోటి పెదాలతో మనం మాట్లాడుతున్నామే కానీ నిజంగా ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తున్నామా? ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తున్నామా? ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే మనం నిజంగా ఆయన స్నేహితులమే. కానీ ఆయన మన స్నేహితులుగా అంగీకరించాడు, స్నేహితులుగా ప్రేమించాడు. మీరు నాతో స్నేహితులు కానీ మీరు కూడా చెప్పుకోవాలంటే మీరు నా ఆజ్ఞలు అనుసరించాలన్నాడు. ఏ విషయంలో మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటామో, ఏ విషయంలో మనం దేవుడిని అనుసరించలేకపోతున్నామో మనకి చాలా ఆలోచన కావాలి. ఆ ఆలోచన కావాలంటే అపవాది మన ఆలోచనని తుడిచేస్తూ ఉంటాడు, తప్పించేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఎక్కువ సమయం లోకంలో గడుపుతాం వల్ల మనకు దేవుడి కింద ఆ ఆలోచన కూడా మన నుంచి ఆ అపవాది దొంగిలించేసి లోకం అనే ఆలోచనని మనలో పెట్టి తిప్పుతూ ఉంటాడు. లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మన ముందు పెడుతూ, మన కళ్ళ ముందు పెడుతూ ఉంటాడు. ఆ ఆనందాన్ని, పనికి మన సంతోషాన్ని, ఇటువంటి అన్ని కూడా మన ముందు పెట్టి ఎన్నో వాక్యాన్ని కూడా మన నుంచి దూరం చేసేస్తాం. ఎందుకు? సమయం ఎక్కువ మనం లోకాశలో, లోక గంగలో, లోక మహిమలో మనం ఉన్నాం. దేవుడికి ఇచ్చే సమయం బాగా తక్కువ. ఆ తక్కువ సమయంలో ఆ వాక్యాన్ని మనం విడిచిపెట్టేసుకుంటాం. ఎక్కువ సమయం ఎప్పుడైతే దేవుని వాక్యంతో, దేవుని మాటలతో మనం గడుపుతామో మనకు ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పరుస్తాడు. ఆయనకి జత పనివాడిగా, లేకపోతే స్నేహితుడుగా, బంధువుగా, ప్రేమగా, తండ్రిగా ఎన్ని రకాలుగా ఆయన అమర్చుకుంటాడు. నీలో ప్రేమ లేనప్పుడు, ఆయన వాక్యం మనలో లేనప్పుడు ఆయన సన్నిహితంగా మనం ఉండలేము. మనకు మనమే దూరం అయిపోతాం. మనకు మనమే ఆ యేసుక్రీస్తు ప్రభుకి, ఆ పరలోక తండ్రికి మనకు మనమే దూరం అయిపోతాం. ఆయన ఏమంటాడు? ఆయన ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో, ఆయన ఏమాజ్ఞించాడు? ఆయన ఏమాజ్ఞించాడు? ప్రేమ, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించవాలని. మత్తయి సువార్త 22వ అధ్యాయం తిన్నసారి నంబర్ 23, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలనేదే. ఏ మనసుతో? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. నిజంగా మనం దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం సేవిస్తున్నామా? సేవిస్తే ఆయన మాట మనం నిర్లక్ష్య పెట్టాం. దేవుని మాట మనం నిర్లక్ష్య పెట్టాం. దేవుడి మాట ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ ఉందా మాట, ఎక్కడ తాగుదామా, ఆ దాహం తీర్చుకుందామా, మళ్ళీ ఈరోజు మళ్ళీ రేపు రాదు అనే ఆశ మనలో ఉండాలి. ఎవడన్నా ఒక ఫ్రెండ్ వచ్చి, రే ప్రతి వారం మన దగ్గరికి వెళ్తున్నా కానీ రా, నేను రాక వచ్చాను రా, ఇవాళ నాతో ఉండరా అంటే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. వాడు ఇవాళ కాబట్టి రేపటి వస్తాడు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడి మాట మళ్ళీ నీకు రేపు దొరకదు. ఈరోజే ఏ రోజు క్రయము ఆ రోజే దేవుడు చెల్లించాడు మన కోసం. అలాగే ఏ రోజు జీవాహారం ఆ రోజే మనకి ఇస్తున్నాడు దేవుడు. ఏ రోజు ఆహారం ఆ రోజే మీకు ఇస్తానని దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగే ఏ రోజు జీవాహారం ఆ రోజే. రేపు మళ్ళీ ఆదివారం విన్నాములే, మళ్ళీ శుక్రవారం విన్నాములే, మళ్ళీ శనివారం, ఆదివారం
గురువారం విందాములే, మళ్ళీ మంగళవారం విందాములే కాదు. ఎన్ని మంగళవారాలు కోల్పోయామో, ఎన్ని గురువారాలు కోల్పోయామో, ఎన్ని శుక్రవారాలు కోల్పోయామో, మన జీవితంలో ఎంత నష్టపోయామో ఒకసారి పేజీలు అంతా తిరిగేసుకుంటే మనం ఎంత దేన్ని కోల్పోతున్నాం అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా బాధ ఉన్నప్పుడు ఏదో ఒకసారి ఎవరికైనా ఇబ్బంది కలుగుతారు. కానీ దాన్ని పరిమితం చేయకూడదు. దేవుని ఆశ, దేవుని మాట ఎప్పుడు దొరకదు. ఏ రోజు దారోజే, ఈ రోజు దొరికింది ఈ రోజే, రేపు నీకు ఉండాలనుకున్నావు ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నిజంగా పూర్ణ హృదయంతో మనం సేవించిన వాళ్ళమైతే దేవుని మాట కోసం ఆశపడి ఉంటాం. దేవునిచ్చే ద్రాహం తీర్చుకోవడానికి మనం తొందరపడుతూ ఉంటాం. ఇంకా మంగళవారం ఎప్పుడూ ఎల్లుండా, ఇంకా చాలా టైం ఉంది, ఇలాగ నేను వాటిని ధ్యానించుకోవాలి, నాకు మాట్లాడినారు, లక్ష్యం ఇంకా 4 రోజులు ఉంది. ఇలా రోజులు లెక్కించుకుంటూ ఆ గడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురుచూపు లేనివాడు ఆరాధకుడు కాదు. ఎదురుచూపు లేనివాడు ఆరాధకుడు కాడు. ఎందుకంటే నిర్లక్ష్యం. ఆ 5 గుర్తులేని కన్నా ఎలాగ నిర్లక్ష్యంగా ఉన్నారో మన జీవితాలు కూడా అంతే. ఆ ఎదురుచూపు లేనప్పుడు, ఆ దాహం లేనప్పుడు మన పూర్ణ హృదయంతో మన దేవుడిని ఎలా మనం సంబంధిస్తున్నాం అనుకుందాం, పూర్ణ హృదయంతో దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాం అనుకుందాం. నిజంగా మనం పూర్ణ హృదయంతో దేవుడిని మనం ఆరాధించేవాళ్ళం అయితే దేవుని వాక్యం కోసం ఆశ కలిగి ఉంటాం. ఆ ఆశ కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మన ముందు చూపు ఉందో, ఎప్పుడైతే ఎదురు చూపుతో ముందు జాగ్రత్తగా చిత్తపాటు కలిగి ఉంటామో వాళ్ళు దేవుడికి ఆరాధికులు. ఎందుకంటే ఆ ఎదురు చూపులో, ఆ చిత్తపాటులో నష్టపోతారు, ఇబ్బందులు వస్తాయి, సమస్య వస్తుంది. ఏదంటే కానీ దేనికి భయపడి దానికోసం ఆలోచించదు. వ్యాపారం చేస్తున్నావా చేసుకో, కానీ సమయం మాత్రం దొంగిలించుదా, కట్టే ఎంతమంది అంతే సార్. కూలి పనికి వెళ్తున్నావా, రోజు పోషించు, వారం కూలి పని లేనప్పుడు ఆ రోజు కూలి పని వచ్చింది, ఆ రోజుకు రోజు చచ్చిపోతావా, వారం రోజులు బతికిలేవా, ఆలోచించుకో. 30 సంవత్సరాలు పోషించిన తల్లిదండ్రులు ఈ ఆలోచన వచ్చిందని దేవుడు చెప్తున్నావా, గుర్తు చేసుకో. 30 సంవత్సరాలు పోషించలా. ప్రతి విషయంలో దేవుడి పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నామా, మనం ఆరాధకులు వెళ్ళగలుగుతాం. ముందు చూపు లేనప్పుడు, చిత్తపాటు లేనప్పుడు, ఆ బుద్ధి లేని కదిగిలాగానే మనం కూడా డోరే చేసి మీరు ఎవరో నాకు తెలియదు. మెలుగుతనం చాలా అవసరం. ఉన్న సమయంలో తీసుకుంటారు.